యేసునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మరి దేవుని సేవకులైనటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక మరి సంఘం వారికి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభు నామములో శుభములు, దైవాశీస్సులు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం అందరం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని గమనించాలని ప్రభు ప్రేమలో నేను మీకు తెలియజేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు నేనే చదువుతున్నాను. మీరందరూ కూడా శ్రద్ధ కలిగి చూడండి. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వల్లైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుడి వాక్యము మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి చేతులు పట్టుకొని మనము చూద్దాం. ప్రియులారా, మన దగ్గర పరిశుద్ధ గ్రంథాలు మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని పట్టుకోండి. ఎట్లాగే ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడిన ఆ ప్రకారం మీరు మీ దైనందిన జీవితాల్లో దేవుని కొరకు బ్రతకాలని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒకరోజు ఒక దైవజనుడు మరి బస్సులో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉండగా ఆ పక్కనే బస్సు సీట్లో ఇంకో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు ఒక అన్యుడు. అయితే ఈ దైవజనుడికి బస్సులో వెళ్ళేటప్పుడు ఒక అలవాటు ఉండింది. అదేంటంటే బైబిల్ బ్యాగ్లో నుంచి తీసి బైబిల్ చదువుకోవటం ఆయనకు అలవాటు. బైబిల్ చదువుకుంటూ ఆ దైవజనుడు ఉండగా పక్కనున్న వ్యక్తి అన్యుడు, అతనికి బైబిల్ అంటే ఇష్టం లేదు. అయితే అతను మరి బైబిల్ చూడగానే అతనికి చాలా ద్వేషం కలిగి ఎట్లాగైనా సరే మరి బైబిల్ని ఎట్లాగైనా సరే మరి ఇన్సల్ట్ చేయాలి, ఇతన్ని అవమానపరచాలనే ఉద్దేశంతో అతని హృదయంలో ఆ ద్వేషాన్ని ఆపుకోలేక పక్కనున్న మనిషిని పిలిచి మరి అవమానించాలనే ఉద్దేశంతో, సహజంగా బైబిల్ బ్లాక్ కలర్ మరి కవర్ ఉంటుంది, హార్డ్ కవరు. మరి ఆయన అన్నాడు కదా, మీ చేతిలో ఏంటండి బెచ్చి ఆ బైబిల్, అదేంటండి ఆ పుస్తకం ఏంటి అంత నల్లగా ఉంది, ఆ పుస్తకం నేను ఎక్కడ చూడలేదు, ఆ నల్లగా ఉంది, ఈ నల్లటి పుస్తకాలు మేము ఎక్కడ చూడలేదండి అని ఆయన గట్టిగా మరి వెటకారంగా మరి ఒత్తి పలుకుతూ, ఈ పుస్తకాలు మామూలుగా చూస్తాం కానీ నల్లగా ఉంది, ఇది నల్ల పుస్తకాన్ని పట్టుకొని వచ్చారేంటి అని ఆయన ఎటకారం చేసి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు దైవజనుడు దేవుని ఆత్మ నడిపింపులో ఎక్కడ బాధపడలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఇతరులు హేళన చేస్తేనో లేకపోతే అవమానపరిస్తేనో వాళ్ళు బాధపడరు, సంతోషపడతారు. వాళ్ళు అది సిగ్నల్ అనమాట.
ఇతను నన్ను అవమానపరిచాడు, ఇతను నన్ను ఇన్సల్ట్ చేశాడని గ్రహించినా కూడా అతనికి దైవజనుడికి ఎక్కడ కూడా బాధ లేదు. బాధ లేకపోగా ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని నడిపింపులో, అయ్యా నా చేతిలో ఉన్న ఈ నల్లటి పుస్తకం మన జీవితాలను తెల్లగా మార్చే పుస్తకం అని చెప్పాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. తెల్లగా, మన జీవితాలను తెల్లగా మార్చే పుస్తకం మన చేతిలో ఉన్న ఈ నల్లటి పుస్తకం అని చెప్పాడంట. అప్పుడు ప్రియులారా అతనికి ఏం చెప్పాలో అర్థం కాక బైబిల్ని అవమానపరచబోయి మరి కంగు తిని మరి అతను మెదలకుండా ఉన్నట్లుగా మరి ఆ సందర్భంలో మనం గమనించవచ్చు. కాబట్టి దేవుని వాక్యము అది నువ్వు ఎంత అంగీకరిస్తే అంతగా నీ జీవితంలో కార్యం చేసింది. అర్థమైందని నేను చెప్పి, నువ్వు ఎంత లోబడితే అంతగా నిన్ను దేవుడు దగ్గర చేసింది. నువ్వు ఎంత దాన్ని స్వీకరిస్తే అంతగానో ఆత్మలో ఉన్నతమైన వ్యక్తిగా మారుతావు. నువ్వు ఎంతగా దాన్ని దూరం పెడితే అంతగా దేవునికి దూరం అయిపోతావు. ఎంతగా నువ్వు దాన్ని ఆ వాక్య భాగాలని వ్యతిరేకిస్తే అంతగానూ ఆత్మలో దిగజారిపోతావు. కాబట్టి దేవుని వాక్యము నిన్ను ఆత్మ సంబంధంగా పైకి లేపే ఒక వెపన్ అన్నమాట ఇది దేవుని వాక్యం. కాబట్టి చాలా శ్రద్ధ కలిగి మనం దేవుని వాక్యాన్ని వినాలి. నేను దేవుని సేవకులు ఇలా వాక్యం చెబుతున్నప్పుడు విని సామెతలు 28 మొదటి వచనము ద్వారా నా హృదయము లూదియా హృదయం తెరవబడినట్లుగా తెరవబడింది. పౌలు వాక్యం చెబుతున్నప్పుడు లూదియా నదీ తీరమున వాక్యం వింటున్న ఆ స్త్రీలలో లూదియా హృదయము ప్రభు తెరిచినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. సభలలో వాక్యం వినేటప్పుడు హృదయం మీద అది పనిచేసేటట్లుగా నువ్వు జాగ్రత్త పడాలి. హృదయాన్ని అవి తాకనివ్వాలి. దేవుని వాక్యము నీ లోపల పని చేయనివ్వాలి. నువ్వు నిద్రమత్తులోనో నిర్లక్ష్యంగానో వేరే ఆలోచనలోనో లేకపోతే ఇంకొక ఉద్దేశంలోనో నువ్వు కూర్చుంటే నువ్వు దేవుని వాక్యం నీ హృదయం మీద పని చేయడం కష్టమైపోద్ది. పరిశుద్ధాత్మ కార్యాన్ని నువ్వు అడ్డగించిన వ్యక్తి అవుతావు. అందుకనే దేవుని సన్నిధిలో ఎప్పుడైనా క్రమశిక్షణ చాలా ముఖ్యం. డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ కలిగి వినటం చాలా ఇంపార్టెంట్. 3 గంటలు సినిమా హాల్లో ఇంటర్వెల్ లేకపోతే లేచి బయటికి వెళ్ళే వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. అవునా కదా? ఏమంటే నిజం చెప్పండి. సినిమా అయింది అప్పుడే అయిపోయింది అని అనుకునే పరిస్థితి. కానీ దేవుని వాక్యం అంతకంటే విలువైంది. కాబట్టి ఈ రాత్రి శ్రద్ధ కలిగి మనం దేవుని వాక్యాన్ని విందాం ప్రియులారా. పౌలు మహాశయుడు కొత్త నిబంధన సంఘానికి శిల్పి. అంటే పునాదులు వేసింది అపోస్తలులైనా దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి మొదట ఫౌండేషన్ వేసి కన్స్ట్రక్షన్ చేసింది వాళ్ళైనా, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత అందులో లోటుపాట్లన్నింటినీ సరిచేసి తుది మెరుగులు దిద్ది ఫైనల్ రూపాన్ని సంఘ నిర్మాణాన్ని కంక్లూడ్ చేసినటువంటి దైవజనుడు అపోస్తలుల్లో కడపటి వాడైనటువంటి మరి పౌలు మహాశయుడు సంఘ రూపాన్ని ఫైనలైజ్ చేసేటికి ఇదే సంఘం, ఇక ఇదే బోధ, ఇక దీని తర్వాత కొత్తది ఇంకొకటి లేదు, ఎవరు కట్టినా ఇదే పునాది మీద కట్టాలి అని ఫైనల్ కంక్లూజన్ చేసినటువంటి ఘనుడు, మరి ప్రత్యక్షత కలిగిన వాడు, అపోస్తలులంతటి వాడు, అపోస్తలుడుగా పిలువబడిన వాడు, అన్యజనులకు అపోస్తలుడుగా పిలువబడినటువంటి వాడు పౌలు భక్తుడు. ఆ పౌలు భక్తుడు జీవితాన్ని మనం గమనిస్తే ప్రియులారా, అతను రోమీయులకి పత్రిక రాస్తూ అంటాడు కదా, అతను మార్పు పొందిన తర్వాత అతని జీవితంలో మరి మనం గమనిస్తే మార్పు పొందిన తర్వాత రోమాలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు పత్రిక రాస్తూ, నేను మొదట యూదునికి, గ్రీసు దేశస్థులు కాని వారికి, మరి జ్ఞానులకు, మూఢులకు, యూదునికి, యూదేతరునికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను రుణస్థుడను అని చెప్పాడు. ఏంటమ్మా ఏం రుణస్థుడంట? ఏంటంటే అతను ఏం చెప్పాడు? నేను రుణస్థుడను.
నేను రుణస్థుడను. ఏమి రుణస్తుడు ఇతను? ఏమన్నా అప్పు తీసుకున్నాడా? లేకపోతే ఏమన్నా అచ్చి ఉన్నాడా? లేకపోతే ఏదైనా కొదువ పెట్టుకున్నాడా? లేకపోతే ఏదైనా తాకట్టు పెట్టుకున్నాడా? లేకపోతే ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా లాభాన్ని పొందుకున్నాడా? ఏమి రుణస్తుడు? ఎందుకు అంత లోతైన పదం వాడాడు? ఏమిటి అతని పదం అంత షార్ప్గా ఉంది? ఏమిటి అంతగా అతను మాట్లాడుతూ ఉన్నాడు? నేను జ్ఞానులకును మూఢులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని యూదులకును యూదేతరులకును మరి నేను రుణస్థుడను అని చెప్పాడు. ఏమి రుణస్థుడితను అంటే అక్కడే చెప్పాడు, సువార్త అనేటువంటి దాని విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో నేను రుణస్థుడని చెప్పాడు. అంటే సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గూర్చిన వార్త. ద న్యూస్, గుడ్ న్యూస్ about the crucifixion of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గూర్చినటువంటి వార్త ప్రపంచానికి తెలియపరచటంలో, ఆయన చూపిన రక్షణ మార్గాన్ని ప్రపంచానికి తెలియపరచటంలో ఆ సమాచారాన్నే సువార్త అని చెప్తోంది బైబిల్. ఆ సువార్త ఎవరికైతే చెప్పబడాలో వాళ్ళందరికీ కూడా నేను రుణస్థుడనే కోణంలో పౌలు భక్తుడు మాట్లాడాడు. ఏమిటి అంత భారం ఏంటి? మనం ఈరోజు మరి మన పరిస్థితులు మనం చూసుకునేసరికనే సరిపోతుంది. ఇతరులకు సువార్త ప్రకటించాలి, లేకపోతే అనేక స్థలాలకు వెళ్ళాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలనే ఆశ నేడు మరి కొదువైపోయింది. భక్సింగ్ గారు, ప్రపంచంలో మరి దాదాపుగా 280 దేశాలు సుమారుగా ఉన్నాయి. ఈ 285 దేశాలలో 80 దేశాలలో ప్రతి ఒక్క దేశంలో అడుగుపెట్టి సువార్త ప్రకటించిన భారతీయ దైవజనుడు ఎవరైనా ఉన్నాడు అంటే దైవజనుడు భక్సింగ్ గారు, తర్వాత సాధు సుందర్ సింగ్ గారు. None other than these two men of God, no one fulfill the global gospel. ప్రపంచ సువార్తీకరణ ఇంకా ఎవరో ఇప్పటి వరకు చేయలే. ఏమిటి వాళ్ళ భారం? ఏమిటి వాళ్ళకున్న ఆశ? ఏమిటి వాళ్ళ తపన? ఈరోజు నువ్వు దేవుని విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దగ్గర దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చేతులే చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని చేత లోతుగా తాకబడితే అతని మాటలు వేరుగా ఉంటాయి, అతని చర్యలు వేరుగా ఉంటాయి, అతని నిర్ణయాలు వేరుగా ఉంటాయి, అతని పరిచర్య వేరుగా ఉంటుంది. He is distinguished from the ordinary ministry to the extraordinary ministry. ఒక వ్యక్తి దేవుని విషయంలో స్పష్టమైనటువంటి ఆ గ్రహింపు పొందితే ఆ వ్యక్తి ఆలోచన విధానం ఎట్లుంటుంది? ఎందుకు పౌలు మహాశయుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నాడు? కొలసీ పత్రిక చూడండి. నేను కొద్ది నిమిషాలు ఈ మొదటి రోజు కొద్ది మాటలతో నేను మరి ముగిస్తాను. ప్రియులారా, శ్రద్ధ కలిగి ఈ మాటలు మీరు గమనించండి. కొలసీలకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ కొరకును లవదికియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొన కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చూడండి, మీ కొరకు అన్నాడు కొలసీలతో. మీ కొరకు అన్నాడు, బాగానే ఉంది, వాళ్ళు సంఘస్థులు కాబట్టి బాగానే ఉంది. లవదికియా వారి కొరకు, అది ఇంకొక సంఘము కాబట్టి దాని కొరకు. శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. ముఖమును చూడని వారి కొరకు ఈయనకి ఏంది బాధ?
ఈయనకి వాళ్ళెవరో తెలియదు, ఈయనకి వాళ్ళ యొక్క ఆ పరిస్థితులు ఏంటో తెలియదు, వాళ్ళ గురించి ఈయనకి ఏంది బాధ? ప్రియులారా, వాళ్ళు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలనేది ఈయన బాధ. ఈయన భారం ఏంటి అంటే కొలస్సీయులు, లవొదికయ వారు శరీర రీతిగా మరి ముఖమును చూడని వారందరి కొరకు కూడా ఇతడు చాలా బాధపడుతున్నాడు, చాలా భారంతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, దిగులు పడుతున్నాడు. ఓ చాట అంటాడు కదా, ఇశ్రాయేలీల గురించి నాకు మానని వేదన దుఃఖము ఉంది, మాకు మానని వేదన దుఃఖము ఉంది అంటాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఏంటి, ఎందుకు ఆ బాధ? ఏం బాధ నీకు? పోలేదని బాధ, డబ్బులు లేవని బాధ, మరి ఏమి లేదని బాధ? నాకు బహు దుఃఖము, నా హృదయములో మానని వేదన. ఏమిటి ఈ పదాలు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏంటి ఈ భాష? ఏంటి ఎట్లా ఉంది? ముఖం చూడని వారి కొరకు ఎవరైనా బాధపడతారండి? ఈ రోజుల్లో సొంత వాళ్ళ కోసం బాధపడే వాళ్ళే తక్కువ. ఏమండి, భార్యకు బాగోపోతే బార్ షాప్కి వెళ్ళి భార్యను పట్టించుకోకుండా బార్ షాప్కి వెళ్ళి రెయింబావులు తాగేవాళ్ళు లేరండి? భర్తకు బాగోపోతే పట్టించుకోకుండా ఉండే భార్యలు లేరా? పిల్లరా, కుటుంబాలలో ప్రేమలేయి ఒకళ్ళు బాగోపోతే వాడికే తగ్గిద్దులని మెదలకుండా ఉండేవాళ్ళు లేరా? పిల్లరా, ఓసారి భార్య భర్తలు ఇద్దరు ఉన్నారంట. అయితే ఒకళ్ళు బాగోపోతే ఆ బాధ మరి చాలా బాధగా ఉండేసరికి ఆమె అంటుందంట, అయ్యా మరి నా భర్త బాధ నేను చూడలేకపోతున్నాను, నా భర్తను తీసుకుపోయా అని ప్రార్థన చేస్తుందంట. ఆమె భర్తను తీసుకుపోయా అని ప్రార్థన చేస్తా ఉంటే ఆయనకు ఆ ప్రార్థన వినపడింది. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, అయ్యా మరి నా భార్య నన్ను చూసుకోవట్లేదు సరిగా, ముందు ఆమెను తీసుకుపోయా అంటున్నాడంట ఆయన. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎటువంటి ఉద్దేశం ఉందో చూడండి. ఇద్దరు ఎంప్లాయీస్ రిటైర్డ్ అయి ఉన్నారంట. ఆయనేమో రిటైర్డ్ అయి ఉన్నాడు, ఆమెమో 5 సంవత్సరాల సర్వీస్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇద్దరు విశ్వాసులు. అయితే ఆయన అన్నాడంట, దేవుడు అన్నాడంట, అమ్మా మీకు టైం అయిపోయింది, నువ్వు వచ్చేసేయమని ఆమెతో చెప్పాడంట. ఇద్దరు విశ్వాసులు అని చెప్పానుగా. చెప్తే అప్పుడు ఆమంటుందంట, ప్రభువా మరి నాకు ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉంది, టైం యాడ్ అయిపోయింది, మా ఆయన రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉన్నాడు, ఆయన తీసుకుపోయా, నేను వండి పెట్టలేకపోతున్నాను అందంట. అంటే ఏంటి అర్థం? ముందు ఆయన పోతే పర్వాలేదని. ఈ రోజుల్లో ప్రేమలేయండి, ప్రేమలు లేవు, అంత మెకానికల్ లైఫ్. బాధపడేవాళ్ళు లేరు, నీకు బాగోపోతే బాధపడేవాళ్ళు లేరు. నాకు బాగోపోతే నాకేమన్నా అయితే మరి కనీసం ఇది బాధపడట్లేదేంటి అని దిగులు పడేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అడుక్కుంటారు, నాకు బాగోపోతే నువ్వు ఏడుతావా, నాకు బాగోపోతే నువ్వు బాధపడతావా అని అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. ప్రేమలు లేవు, ఏమంటే దిగులు లేదు. వాళ్ళకు బాగోపోయినా వీళ్ళు తల మెరిసే బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. ఏ దిగులు లేదు, ప్రేమలు లేవు. ఈరోజు ఇంట్లో వాళ్ళ కోసమే బాధపడట్లేదు ఎవరు, సొంత వాళ్ళ కోసమే ఏడవట్లేదు ఎవరు. అంటున్నారు కదా, ఏడిస్తే ఏమన్నా వస్తారా పోయిన వాళ్ళు? ఏడబాకండే అంటున్నారు. ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా? ఎందుకు ఏడిచేదే? ఏడబాకండి అని అంటూ ఉన్నారు. మానవ ధర్మంగా బాధ లేదు గుండెల్లో. మనిషి పోతే బాధ లేదు, ఆరోగ్యం బాగోపోతే బాధ లేదు, కష్టం వస్తే బాధ లేదు, ఒకళ్ళొకళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, తల్లి బిడ్డలు లేదు, ఎవరు లేరు. రాత్రి నేను ఒక ఇంటికి వెళ్ళాను. అది హిందూ కుటుంబం. ఒక తల్లి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, 10 సంవత్సరాల నుంచి. ఆమె భర్త చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. మరి నేను నా భార్య రాత్రికాల సమయంలో నేను ఒక ఇంటిని అనివార్యంగా దర్శించాల్సి వచ్చింది చిలకలూరుపేటలో. అప్పుడు ఆమె అంటోంది, అయ్యా నేను అడిగాను
ఎప్పుడు కలిసిన ఆమె తన యొక్క కుమారుడు ఒక్కగానొక్క కొడుకు గురించి చెప్తూ ఉంటుంది. ఆయన్ని లండన్ పంపించింది. ఆయన ఇంకా మరి విదేశాలకు పంపించాలి, ఇంకా చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని ఆమె తలంచింది. అయితే బాగా చదివించి విదేశాలకు పంపించింది. ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. 6-7 నెలలు అయ్యేసరికే అమ్మతో మాట్లాడటం కూడా అరిష్టంగా భావించుకునే మనస్తత్వం అతనికి ఏర్పడింది. ఉన్న ఒక్కగానొక్క ఇంట్లోంచి కన్న తల్లిని 30 ఏళ్ళ నుంచి పెంచినటువంటి కన్న తల్లిని గెంటేసి, వివాహం అయినటువంటి 6 నెలలకి కన్న తల్లిని గెంటేసి వాళ్ళిద్దరు మాత్రమే ఉంటూ ఆమెను పలకరింపు కూడా పలకరించని విధముగా శత్రుత్వంగా భావించుకునే విధంగా మార్చబడ్డారు. ఎందుకో తెలియదు, కారణం తెలియదు. ఆమె బోరును విలపిస్తూ ఉంది. కారణం తెలియదు. నా కొడుకు నన్ను ఎందుకు మాట్లాడట్లేదు, నా కొడుకు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నేనేం తప్పు చేశాను? 30 ఏళ్ళ నుంచి నా భర్త వాడిని 8వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చనిపోయాడు. మరి అప్పటి నుంచి నేను నమ్మకంగా దేవుడు నమ్ముకొని పరిశుద్ధంగా ఉన్న నా బిడ్డను నమ్మకంగా పెంచుకున్నాను. ఈరోజు నన్ను ఎందుకు పలకరించని ద్రోహం నేను ఏం చేశాను అని ఆమె ఏడుస్తుంటే ఆమెను మనం ఓదార్చలేని పరిస్థితి. ఈరోజు కుటుంబాల కోసమే బాధపడేవాళ్ళు లేరు. కానీ పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ముఖమును చూడని వారి కోసం కూడా నేను ఎంతగానో బాధపడుతున్నాను అన్నాడు. ఇశ్రాయేలీలైనటువంటి నా వారి రక్షణ కోసం నేను ఎంతగానో మానని వేదన నా హృదయంలో అన్నాడు. తర్వాత అంటున్నాడు కదా, జ్ఞానులకును మూఢులకును యూదులకును గ్రీసు దేశస్థులు కాని వారికి అందరికీ కూడా నేను రుణస్తున్నానండి. ఏమిటి ఈ భాష? ఏమిటి పదజాలం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఏమి జరిగింది అతని అంతరంగంలో? అతని పదాలు ఎందుకు ఇట్లా ఉంటా ఉన్నాయి? అతని భావజాలం ఎందుకు ఇలాగూ మరి జరుగుతూ ఉంది? ఇంకా పౌలు భక్తుడి యొక్క పరిస్థితులు మనం చూస్తే చాలా ప్రత్యేకంగా అతని పరిచర్య ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ మినిస్ట్రీ ఆయన చేసినట్లుగా చరిత్ర ఆధారాల్లో మనం చూస్తాం. ప్రియులారా చూడండి, చెరసాలకు వెళ్తే ఎవరైనా జైల్లో పెడితే బాధపడతారా లేకపోతే సంతోషంగా గంతులేస్తారా చెప్పండి? ఏమంటే జైలు పోయారనుకోండి, ఎవరైనా ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? దిగులు పడతారు, కుంగిపోతారు, అయ్యో కుటుంబానికి దూరం అయ్యామని ఎంతో అలమటించిపోతారు. కానీ ఈయన చెరసాలకు పోయి ఎగిరి గంతులేసి పాడుతూ ఉన్నాడు. చెరసాలను మందిరముగా మార్చాడు. ఎక్కడ బాధ లేదు, దుఃఖం లేదు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ లాగా ఈయన ఆలోచన విధానం ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇతని భావజాలం వేరుగా ఉంది. మనలాగా మాట్లాడలే ఇతను. నేను ఈ ప్రాంతానికి రుణస్తుడను అన్నాడు. పిల్లరా, ఈ ప్రజలకు నేను రుణస్తుడను. ఏమి రుణం తీసుకున్నావు? ఎందుకంత బాధపడుతున్నావు? ఏమిటి నువ్వు ఎందుకంత దిగులు పడుతున్నావు? సరే, అట్లా మాటలు చెప్పి మెదలకుండా కూర్చున్నాడా? కొంతమంది మాటలు చాలా బలంగా చెప్తా ఉంటారు, పవర్ఫుల్ డైలాగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. తీరా చేతల్లోకి వచ్చేసరికే ఏముండదు. ఈయన పవర్ఫుల్గా మాట్లాడు. రుణస్తుడను, మానని వేదన నాకు మీ గురించి ఉంది. నా శరీర రీతిగా నా ముఖం చూడని వారి కొరకు కూడా నేను ఎంతగానో పోరాడుతున్నాను అని ఇట్లా మాట్లాడుతున్నాడు కదా. మరి ఇతని చర్యలు ఎట్లా ఉన్నాయి అంటే అట్లాగే ఉన్నాయి. రోమపత్రిక 15వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. చాలు ప్రియులారా, చూడండి ఇక్కడ దేవుని వాక్యం చూస్తే యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు ప్రాంతాల వరకు ప్రియులారా క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించాడంట. ప్రియులారా, ఇంకా ఎవరైనా క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడై సంచరించవలసినటువంటి భాగమే లేదన్నట్టుగా కింద రాస్తాడు. 23వ ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగమో లేదు గనుక అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము సువార్త ప్రకటించే విషయంలో అతని అంతరంగంలో ఎంత భారం ఉందో, ప్రజల రక్షణను గురించి ఎంత బాధ ఉందో,
ఎంత లోపల ఎంత మంట ఉందో ఆ మాటలు అట్లాగే ఉన్నాయి, ఆ మనిషి సేవ కూడా అట్లాగే ఉంది, ఆ మనిషి క్రియలు కూడా ప్రియులారా అట్లాగే ఉన్నాయి. యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు ప్రాంతాల వరకు నేను సంచరించవలసిన భాగమే ఈ ప్రదేశములో లేదు. దేవుని వాక్యము సువార్త, రక్షణ సువార్త ప్రకటించని ప్రాంతం ఈ ప్రాంతాలు, ఈ ప్రదేశాల్లో ఎక్కడ లేదు. అన్ని చోట్ల నేను సువార్తను ప్రకటించాను అని చెప్పాడు. సంచరించవలసిన భాగమే లేదని నీపై విశ్వాసముతో నే పలుకుచుంటిని. సంచరించవలసిన భాగమే లేదని నీపై విశ్వాసముతో నే పలుకుచుంటిని. సర్వలోకమునకు పరిచారకునిగా, సర్వలోకమునకు సర్వలోకమునకు పరిచారకునిగా నడిపించినది కృపయే, నడిపించినది కృపయే. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. శోధన కాలమున నాకాశ్రయమై, శోధన కాలమున నాకాశ్రయమై కృపవర్షమును కురిపించినావు, కృపవర్షమును కురిపించినావు. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము తెచ్చినావు. చప్పలు కొడుతూ ఉద్యోగంగా పాడుకున్నా ప్రియులారా. గౌరీ ముఖము చూడకున్నా నన్ను ఎరుగని ప్రజలు గౌరీ ఆమేన్. మన పట్ల దేవుని ప్రణాళిక. మానవ మనసుకు జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక, అత్యున్నత ప్రణాళిక. మానవ మనసుకు జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక. చప్పలు కొట్టాలి. ఆమేన్. అత్యున్నత ప్రణాళిక నెరవేర్చుటకు నాతో కలసి, నెరవేర్చుటకు నాతో కలసి శ్రమ పడినది నీ కృపయే, శ్రమ పడినది నీ కృపయే. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. శోధన కాలమున నాకాశ్రయమై, శోధన కాలమున నాకాశ్రయమై కృపవర్షమును కురిపించినావు, కృపవర్షమును కురిపించినావు, కృపవర్షమును కురిపించినావు, కృపవర్షమును కురిపించినావు, కృప
కృపవర్షమును కురిపించినావు, కృపవర్షమును కురిపించినావు. మానవ మనసుకు జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక, అత్యున్నత ప్రణాళిక నెరవేర్చుటకు నాతో కలసి, నెరవేర్చుటకు నాతో కలసి శ్రమపడినది నీ కృపయే, శ్రమపడినది నీ కృపయే. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. సంచరించవలసిన భాగము ఇంకా లేదు. ఎట్లా పని చేసాడు అట్లాగా, ఆ మాటలు ఏంటి అట్లా ఉన్నాయి, అతని పని కూడా అట్లాగే ఉంది, పని అట్లాగే ఉంది. అసలు అక్కడ క్రీస్తు నామం ఎరుగని చోట్లను నేను ప్రకటించాలని యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు వరకు నేను ప్రకటించాను. ఇక ఈ ప్రదేశములలో సంచరించవలసిన భాగమే లేదని పిల్లలు ఎట్లా చెప్పగలిగాడు? అట్లా ఒక తపనతో, ఒక వేదనతో పని చేస్తే తప్ప అది సాధ్యపడదు. నీ లోపల ఒక రోషము, దేవుని కొరకైన ఒక మంట ఉంటేనే అట్లా సాధ్యం. అతని హృదయంలో క్రీస్తు నామం ఎరుగని చోట్లకి వెళ్ళాలని, అలాగే ప్రియులారా ముఖమును చూడని వారి కొరకు కూడా నేను ఎంతగానో పోరాడుతున్నానని, ప్రియులారా మరి ఇశ్రాయేలీయుల గురించి నాకు మానని వేదన, బహు దుఃఖము ఉందని, నేను మూఢులకును జ్ఞానులకును గ్రీసు దేశస్థులకును కాని వారికి నేను సువార్త రుణస్థుడనని ఇటువంటి పదజాలం వాడి, అదే పదజాలం ప్రకారం పనిచేసి పని కూడా అదే తీవ్రతతో చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎలా ఒక మనిషి ఎలా జీవిస్తాడు? ఈ రోజుల్లో మనం ఒక చోట కొంత దూరం బాగొస్తే ఆత్మీయ జీవితంలో ఇంకో కొంత దూరం డల్ అయిపోతాం, కొంత దూరం పైకి లేచి పరుగులు తీస్తే కొంత దూరం కింద పడిపోతాం. కొన్ని విషయాల్లో బలంగా ఉంటే కొన్ని విషయాలు బలహీనంగా ఉంటాం. కొన్ని విషయాలు మనల్ని గెలవలేకపోతే కొన్ని విషయాలు మనల్ని గెలుస్తూ ఉన్నాయి. ప్రియులారా కొన్ని విషయాల్లో మనం సైతానికి చిక్కుతూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మన గురిని మర్చిపోతున్నాం, మన ఉద్దేశాలను మర్చిపోతున్నాం. ప్రియులారా దేవుని కొరకు చేసిన తీర్మానాలను మర్చిపోతున్నాం, ఏదేదో అనుకుంటా ఉంటాం, ఏమి చేయలేకపోతున్నాం. అవును కదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నో అనుకుంటా ఉంటాం, ఏమి చేయలేకపోతున్నాం కదా. కానీ నువ్వు లోకపరంగా ఏదైనా అనుకుంటే దాన్ని చేసి తీరుతావు. ఈ సంవత్సరం ఒక చైన్ తీసుకోవాలనుకున్నావు అనుకో, ఏదమ్మా డాక్టరాలో డబ్బులు రాగానే చైన్ తీసుకోవాలనుకున్నావు అంటే అవసరమైతే ఆయన కుతికి పట్టుకొని అయినా సరే నువ్వు చైన్ తీసుకుంటావు. యథార్థం చెప్పండి. ఎవరు ఆయన అంటే? ఎవరు? మీ ఆయన. అర్థమైంది నేను చెప్పింది? ఆయన కుతికి పట్టుకొని తేడా చేస్తే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఇదని చెప్పి బెదిరించే నువ్వు ఆ చైన్ తీసుకుంటావు. నువ్వు అనుకుంటావుగా కాబట్టి దాన్ని తీసుకుంటావు. తీర్మానం తప్పదు అక్కడ. నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకో. నిన్న నేను ఒక ఊరు వెళ్ళాను. అక్కడ తమ్ముడు కనబడితే నేను అడిగానమ్మా, అమ్మాయి ఏదని అడిగా, అంటే భార్య ఏదని అడిగా. పాస్టర్ గారు భార్య ఆడందు వాళ్ళ ఊరికి పోయింది అన్నాడు. ఎందుకు పోయింది ఊరికన్నా? అప్పుడు చిట్టా విప్పుతున్నాడు. ఏమిటంటే పేపర్ చూసిందంట. ఏంటమ్మా ఏం చూసింది అంటే, పేపర్ కూడా భార్య భర్తల మధ్య గొడవ పెట్టిందని నాకు నిన్నే తెలిసింది. పేపరు, న్యూస్ పేపరు, అందులో అంట ఏదో కంపెనీ ఆఫర్, మీకు 30,000 టీవీ 15,000కి వచ్చిందని రాసిందంట అందులో. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆల్రెడీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు వేరైపోతే టీవీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అది ఆ అబ్బాయి కొనుక్కున్నాడని అది తీసుకున్నారంట. సరే ఇప్పుడు ఇక్కడ టీవీ లేదు,
ఇప్పుడు ఇక్కడ టీవీ యాడ్ కనపడింది. ఆయన వచ్చాడు, ఈ తమ్ముడు వచ్చాడు. రాగానే మేలకొండ అట్ట కూర్చొని ఉంది. ఏందే మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. కదలటల్లా ఎట్లా కూర్చొని ఉంది. ఏదే పలకట్లేదు. వాళ్ళకి తెలుసుగా భార్యల ప్రవర్తన భర్తలకు తెలియకపోతే వాళ్ళు బండి లాగలేరుగా. కాబట్టి తెలిసి దీనికి ఏదో పట్టిందని చెప్పేసి అనుకొని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఏంటి ఏం జరిగింది, ఎందుకు అట్లా ఉన్నావు అంటే పేపర్ ఇసిరి ఆయన ముఖాన్ని వేసింది. ఏంటి పేపర్ ఇచ్చావు అంటే పేపర్లో ఏముందంటే ఏమి లేదు. వెనక్కి తిప్పి చూస్తే టీవీ ఆఫర్ గురించి రాయబడింది. మర్యాదకి వెళ్ళి వినకొండ పోయి టీవీ తెస్తావా, నన్ను మమ్మల్ని ఇంటికి పొమ్మంటావా అన్నట్టు. ఎందుకు నీకు అంత టీవీ మీద అంత పట్టుబట్టావంటే మరి వేరుపడినప్పుడు వాటాలో తోడికోడలకి వెళ్ళిపోయిందంట ఉన్న టీవీ. అందుకని మరి ఈ టీవీ తెస్తేనే నేను ఎక్కడ ఉంటానంటే అతను ప్రియులారా టీవీ తేటం ఒక 2 రోజులు ఆలస్యం అయ్యేసరికి ఆవిడనే మోటాముళ్ళు జద్దుకొని 2 పిల్లల్ని తీసుకొని 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ ఊరు పోయింది. ఇప్పుడు ఈయన ఫోన్ చేస్తున్నాడు, ఏమేమి వస్తావా రావా అంటే టీవీ తెచ్చావా తేలేదా అంటున్నా ఆమె. వస్తావా రావే, టీవీ తెచ్చావా తేలేదే అంటే నువ్వు టీవీ కోసమా నన్ను చేసుకుంది లేకపోతే నా కోసమా నువ్వు నన్ను చేసుకుంది అన్నాడు. నేను టీవీ కోసమే నేను చేసుకున్నా అంటున్నాను. ఈ రోజుల్లో యథార్థత ఏదండి. నాకు తెలిసిన ఒక అబ్బాయికి పెళ్ళైతే పెళ్లి సంబంధం రోజు చెప్పారంట, మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం బురిడి మాటలు ఎప్పుడు చెప్పాకండి, పెళ్ళిళ్ళు తేడా పడతారు. మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు, నెలకి ఇంత జీతం, 30,000 జీతం అయితే 3 లక్షల జీతం అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. 5,000 జీతం అయితే 50,000 అని చెప్పేవాళ్ళు ఉంటారు. సరే ఆయన పెళ్లి కోసం అని చెప్పాడు. ఈ అమ్మాయి కూడా హైదరాబాదులో ఉద్యోగం అంటే మామూలు కూడా అని చెప్పి పెళ్లి చేసుకుంది. అంతలో కరోనా వచ్చి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతే ఇక అక్కడ హైదరాబాద్లో ఉండలేరుగా. అప్పుడు ఏం జరిగిందంటే పల్లెటూరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉద్యోగం పోయింది. కరోనా 3 సంవత్సరాలు కంటిన్యూ అయింది, ఉద్యోగం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం కుదరదు. అది ఫార్మసీ మెడికల్ వింగ్ అనమాట, అది కుదరదు. సరే ఇంకింట్లో గొడవలు అవుతూ ఉన్నాయి. చిన్న పల్లెటూరు అనమాట. ఏంటే నువ్వు అట్లా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాను. అదేంటమ్మా, నేను వెళ్ళిపోతాను అంటే ఎందుకు వెళ్ళిపోతాను, నువ్వు హైదరాబాద్లో ఉంటాను నేను చేసుకుంటే, నువ్వు తీసుకొచ్చి ఈ పల్లెటూరులో నన్ను మురికాల మధ్యలో దోమల మధ్యలో నన్ను ఉంచుతావా, నేను వెళ్ళిపోతానంటే ఆయన అన్నాడు, ఏమే హైదరాబాద్ కోసం చేసుకున్నావు లేకపోతే నన్ను నా కోసం చేసుకున్నావు అంటే నేను హైదరాబాద్ కోసమే చేసుకున్నా అని చెప్పింది. ఎవడుంటాడు నీ బోరి మురిగిపూడిలో, నేను ఉండను, నేను హైదరాబాద్లో అయితేనే వస్తాను లేకపోతే లేదని చెప్పింది. హైదరాబాద్లో ఉద్యోగం పోయిన కారణాన్ని బట్టి వాళ్ళ కాపురం పోయిందండి. నిజం చెప్తున్నాను నేను. మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి, దేనికోసం నువ్వు బాధపడుతున్నావు? భర్త ముఖ్యమైన వాడా లేకపోతే హైదరాబాద్లో ఉండటం ముఖ్యమా? భర్త ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా, టీవీ ముఖ్యమా? వస్తువు కొనలేదని కాపురాన్ని పోగొట్టుకుంటావా? ఏంది నీ ఆలోచన? ఈ రోజు కాకపోతే రేపు కొంటారు వస్తువు లేకపోతే ఏమన్నా నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకు నువ్వు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? పోయిన సంవత్సరం నాకు కొనిపెట్టలేదు, అంతకుముందు సార్ నాకు కొనిపెట్టలేదు, ఈ సంవత్సరం నాకు కొనిపెట్టు అని నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఏమిటి నీలో పనిచేస్తున్నా దురాత్మ? దేవుని కోసం నీకు రోషమేది? ఈ మహాశయుడు దేవుని కోసం ఎలా తపనపడుతున్నాడు చూడండి. నేను ఈ ప్రాంతముల్లో సంచరించవలసిన భాగం లేదు. యెరూషలేము మొదలుకొని ఇల్లూరు వరకు క్రీస్తు నామం ఎరుగని చోట్ల నేను సువార్త ప్రకటించాను. నేను గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను సువార్త రుణస్థుడను అని చెప్పాడే. అని అలా చెప్పాడండి. అలా చెప్పినవాడు అలాగే లేడు, పని చేస్తా ఉన్నాడు. ఆ భారం ఎట్లాగా, అది ఏంటండి అసలు ఏంటిది, ఏం జరిగింది? ఆ భారం ఏంటి, అలా ఎట్లా జరుగుతుంది, ఏం జరిగింది? అతని హృదయంలో ఆ పరితాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మన జీవితాల్లో దేవుని కొరకు కదలిక ఉన్నట్ల, లోకంలో ఏదైనా తీర్మానం చేస్తే అది నెరవేర్చుకునేదాకా నువ్వు నిద్రపోట్లా, రేతిని కూడా నిద్రపోకుండా మంచం మీద పడుకొని కూడా ఏడుతున్నావు నువ్వు.
4-5 రోజులు ఏడుస్తావు, నువ్వు అనుకున్నది లోక సంబంధమైనది సాధించేదాకా. కానీ దేవుని కొరకు నీకు ఆ పట్టుదలేది. అందుకనే కొన్ని రోజులు బాగుంటావు, కొన్ని రోజులు పడిపోతావు, కొన్ని రోజులు నిలబడతావు, కొన్ని రోజులు పరిగెత్తావు, కొన్ని రోజులు సతికిలు పడతావు, తీర్మానాలు మర్చిపోతావు, దేవుడితో చేసిన ప్రార్థనలు మర్చిపోతావు, దేవుడు నీకు చేసిన వాగ్దానాలు మర్చిపోతావు, దేవుడు నీకు ఇచ్చిన పిలుపును మర్చిపోతావు, దారి తప్పిపోతావు, ధనం మీదకి వెళ్ళిపోతావు, కులం మీదకి వెళ్ళిపోతావు, ఏదేదో ఎత్తుకుంటావు, దేవుని పనిని మర్చిపోతావు. ఈరోజు సైతాను మనల్ని ఎట్లా భ్రమపరుస్తున్నాడు? ఈ మహా గొప్ప దైవజనుడు భ్రమంలోకి వెళ్ళలేదే, ఎలా తన జీవితాన్ని జాగ్రత్త పరుచుకున్నాడు? ఏమిటా రహస్యం? ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఇంత గట్టిగా అతడు దేవుని ట్రాక్లో ఎలా నిలబడగలిగాడో, అతని జీవితాన్ని అతను ఎలా కట్టుకోగలిగాడో. ఎప్పుడైనా ఒక పునాదికి, ఒక కట్టుబడికి పునాది ముఖ్యం, అవునా కదమ్మా? ఒక కట్టుబడికి ఏది ముఖ్యం? పునాది ముఖ్యం. ఆ పునాది సరిగా లేకపోతే ఆ కట్టుబడి పోయింది. భార్యాభర్తల బంధం కూడా ఒక నమ్మకత్వం అనే పునాది మీద ఉంటుంది. అది లేకపోతే కుదరదు. ఆ నమ్మకత్వం అనే పునాది లేకపోతే కాపురం ముందుకు పోదు. ఒకటే పునాది, దాని మీదే కట్టబడింది. ఇప్పుడు ఇతను ఇంత లోతుగా అతని పదజాలం, ఆలోచన విధానం ఎట్లా వచ్చింది అంటే, నేను ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను ప్రియులారా. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుమా. పౌలు ఇంకనూ ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చాలు ప్రియులరా, మనం ఈ వచనాన్ని మనం గమనిస్తే ప్రియులరా, ఇతడు ఒక నరహంతకుడు. తూకీగా 2-3 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. ఇతను ఎవరు చెప్పండి? ఒక మర్డరర్. హత్య చేయటం అతనికి ప్రాణాధారం. హత్య చేయటము, మరి గొడవ చేయటము, బంధించటము, స్త్రీలనైనను పురుషులైనను కనుగొని వాళ్ళని కొట్టటము, హింసించటము, మరి ఇతనికి బెదిరించటము ఇతనికి ప్రాణాధారం. అటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి. ఆ మార్గంలో ఉన్న వారిని హింసించే వ్యక్తి. ఒక ప్రాంతంలో వాళ్ళందరినీ పట్టి బంధించాడు. దమస్కు అనే ప్రాంతంలో ఉన్నవారిని కూడా పట్టి బంధించడం కోసం ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే దమస్కు మార్గానికి దగ్గరకు రాగానే ఆకాశము నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతను పడిపోయాడు నేల మీద. గుర్రం మీద వచ్చేవాడు, ప్రయాణ సాధనం మీద వచ్చేవాడు పడిపోయాడు. పడిపోతే అతనికి ఒక స్వరం వినపడింది. ఫస్ట్ వినండి మీరు జాగ్రత్తగా. ఏమి స్వరం వినపడింది? ఎవరి స్వరం వినపడింది అంటే యేసయ్య స్వరం అతనికి వినపడింది. ఏ స్వరం వినపడిందంటే, నా కుమారుడా నేను నిన్ను దీవిస్తాననే స్వరం వినపడలా. నా కుమారుడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే స్వరం వినపడలా. ఏం వినపడింది అంటే, సౌలా సౌలా అనే మరి పేరుతో పిలిచినట్లుగా వినపడింది. నీ వేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరం వినపడింది. అంటే ఏం వినపడిందంటే, అతడు ఏదైతే తప్పు చేస్తున్నాడో, అతడు ఏదైతే పాపం చేస్తున్నాడో, ఆ పాపాన్ని గురించిన స్పష్టమైనటువంటి స్వరము, అతని పాపాన్ని ఎత్తి చెప్పే స్పష్టమైన దేవుని స్వరము అతనికి వినపడింది. పాపాన్ని, అతను చేస్తున్న పాపం, అతను ఉన్న పాప మార్గాన్ని
గురించినటువంటి స్పష్టమైన దేవుని స్వరం. ఎప్పుడైనా అతని పునాది చూడండి ఎట్లుందో. అతని అంతరంగంలో దేవుని స్వరము ఒక కార్యం చేసింది. ఎప్పుడు ఆ కార్యం జరిగిందంటే, ప్రభు అతని పాపాన్ని గురించి స్పష్టంగా ఎత్తి మాట్లాడాడు. ఎప్పుడైనా సరే నీ జీవితంలో దేవుని వాక్యం వినేటప్పుడు ఏ కోణంలో అయినా సరే దేవుని వాక్యం వినొచ్చు, అది ఆశీర్వాదకరమైంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీ పాపాన్ని సరిచేసేటటువంటి దేవుని స్వరం. అది నీకు చాలా అవసరం. నిన్ను సరిచేసే దేవుని స్వరం, నీ పాపాన్ని ఒప్పింపజేసే దేవుని స్వరం, నీ అంతరంగంలో దాచబడినటువంటి కల్మషాన్ని దేవుని ఎదుట బహిర్గతం చేసే దేవుని స్వరం. ఆ స్వరం వినపడింది సౌలుకి. అతని పాపాన్ని ఎత్తి అతనితో మాట్లాడిన దేవుని స్వరము వినపడింది. ఎప్పుడైతే అతని పాపాన్ని గురించి దేవుడు మాట్లాడాడో, ఆ స్వరం అతనికి వినపడిందో, అతని గుండెలు బద్దలైపోయినాయి. అతడి పాపం అతని కళ్ళ ముందుకు వచ్చింది. అతని జీవితం ఏంటో అతనికి అర్థమైపోయింది. అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ప్రియులారా, దేవుని ఎదుట తన దోషాన్ని ఒప్పుకోవటం ప్రారంభం చేశాడు. అతని హృదయం లూదియా హృదయం తెరవబడినట్లు తెరవబడింది. పాపం విషయమై అతడు పశ్చాత్తాపడ్డాడు. సౌలా, సహోదరుడా, లేచి నువ్వు మరి బాప్తిసం పొందు అని చెప్పటం జరిగింది. నా ప్రియ స్నేహితులారా, దేవుడు నీతో ఏం మాట్లాడితే నీకు ఆశీర్వాదం అంటే, నీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకునే స్వరం నీకు వినపడాలి. వాక్యంలో బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను పొగిడే స్వరం ఈరోజు వినపడింది, అది నీకు బాగుంటుంది. అక్కడ నువ్వు పరిగెయచ్చు, కానీ అది ఆశీర్వాదకరమైంది కాదు. నిన్ను మెచ్చుకునే స్వరం నీకు వినపడింది. బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదుతో అన్నాడు, హేరోదు ఏంటి నువ్వు రాజు అయితే నాకేమన్నా భయమా ఏంటి? నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావట, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు, ఒక రోజున నువ్వు శిక్ష తప్పించుకోలేవు అని మాట్లాడాడు. బాప్తిసం ఇచ్చి యోహాను పవర్ఫుల్ వాయిస్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పాపం విషయమై మనల్ని సరిచేసే వాక్యానికి మనం విధేయులం అవ్వాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి, గట్టిగా చప్పలు కొట్టాలి. అప్పుడు నీ జీవితంలో వచ్చే ఆ మార్పును చూసావా? ఇతను పునాది చూడండి. పాపాన్ని గురించి దేవుడు ఎప్పుడైతే దేవుని స్వరం అతను విన్నాడో, అతని హృదయం బద్దలైపోయింది. అతని పాపం దేవుని ఎదుట ఒప్పుకోలేకుండా ఉండలేకపోయాడు. ఎప్పుడైతే అతని పాపాన్ని దేవుని స్వరం ద్వారా గుర్తుపెట్టాడో, అతని హృదయంలో పెను మార్పులు వచ్చినాయి. భావజాలం మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి, లోకం అనేది పోయింది, దైవత్వం అనేది వచ్చింది. వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి అనేది పోయింది. ఎవరు నశించకుండా చూడాలనే ఆలోచన వచ్చింది. అది దేవుని కార్యం. ఏది మనలో ఆ కార్యాలు వేయండి. నేను మారేనంటే ఏ తీర్మానాలు లేకపోయా, దేవుడు నేను సంఘాన్ని సేవకు పిలిచాడు అంటే మరి ఏ పరిచర్య లేకుండా నువ్వు ఉంటున్నావు. లేకపోతే ఒకవేళ ఏదైనా పరిచర్య చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది డివైడ్ చేసి ఇక్కడ పెడుతుంటివి. ఇదేంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈజ్ ఇట్ రైట్ వే అకార్డింగ్ టు ద బైబుల్? ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే. బైబుల్ సేస్ అబౌట్ ద మినిస్ట్రీ, సంచరించవలసిన భాగమే లేదు. సువార్త మరి క్రీస్తు నామం ఎరుగని చోట్ల మనం వెళ్ళాలండి, ఎత్తుక్కోవాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను ప్రియులు. అతని పునాదిలో పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిపించబడి దేవుని చేత దర్శించబడి అతడు దేవుని మార్గంలోకి వచ్చాడు. పునాది చూడండి ఎట్లుందో. పిల్లలు పుట్టి దేవునిలోకి వచ్చారు, వాళ్ళు ఉంటారు, మంచిదే, నేను కాదంటలేదు. అనుకున్నది జరిగి దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, కాదంటలేదు, మంచిదే. కానీ ఆ పునాదిలో ఈ లోతైన తీర్మానం లేదు. నీ పాపాన్ని గ్రహించి దేవుని ఎదుట నువ్వు ఈ రాత్రి నీ దోషాన్ని గ్రహించి దేవుని ఎదుట ఈ రాత్రి సిగ్గుపడకుండా నువ్వు ప్రభు దగ్గర నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే నీ భావజాలం లోతుగా మార్చబడిందని దైవజనుడిగా నేను తెలియజేస్తున్నాను. నీ భావజాలం పైన ఉండలేదు, ఇక
ఒకళ్ళ బట్టి నువ్వు నడవలేవిక. నీ అంతరంగం బద్దలైన తర్వాత దేవుని కోసం బ్రతకాలనే ఆశ నీలోపు కలిగితే అది ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ యువర్ డెసిషన్ ఇఫ్ యూ టర్న్ టు ద లార్డ్ ఇన్ ఎ రైట్ వే. నోబడీ కెన్ స్టాప్ యూ. ఈరోజు నిన్ను ఎవరు పడితే వాళ్ళు ఆపుతున్నారు. మొన్న ఒకళ్ళు అన్నారు, నేను బయలుదేరానండి, ఎంతలో మా ఇంటికి చుట్టాలు వచ్చారే, ఆగిపోయా. ఎక్కడికి? ఆదివారం ప్రార్థనకు ఆగిపోయిందంటే ఎందుకు పోయి? చుట్టాలు వస్తే ఏం చేయాలి మనం? ఆదివారం మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో ఏం చేయాలి? మాంసం కూర తెచ్చి వండతా కూర్చోవాలా? ఏం చేయాలి? వాళ్ళని కూడా తీసుకొని ప్రార్థనకు రావాలి. అవును కదా? దేవుని స్తోత్రం చెప్పండి. అలా కనుక నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చావనుకోండి, రెండోసారి వాళ్ళు నిన్ను ఆదివారం డిస్టర్బ్ చేయరు, మీ ఇంటికి రారిక. అదే నువ్వు వాళ్ళతో పాటు కూర్చొని మాంసం కూర వండుకొని మాంసం కూర వేసుకొని తిరిగి సినిమాలు చూస్తా కూర్చున్నావు అనుకోండి, ఇదేదో బాగుంది వెళ్ళొద్దాం పద అనుకోని వాళ్ళు పద్దాకలు వస్తుంటారు. ఆదివారం దేవునిది, అది ప్రభువుది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం వేరే పనులు పెట్టుకోకూడదు. బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఆలోచనలు మారాలి ప్రియులారా. నీ ఆలోచన లోతుగా రావాలి అంటే నీ పరివర్తన, నీ మారు మనసు అనేది చాలా కరెక్ట్గా జరిగి ఉండాలి. వేరు కారణాలను బట్టి నువ్వు ప్రభులోకి వచ్చి ఉండొచ్చు, కానీ నీ పాపం సంగతి ఏంటి? దాన్ని విడిచిపెట్టావా? దాన్ని ఒప్పుకున్నావా? మార్పు కలిగిందా? మారు మనసు వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాడా? నువ్వు ఎట్లాగ పొందావు? మొన్న ఒక ఆయన వచ్చి అన్నాడు కదా, మా నాన్నకి బాప్తీసి వేయాలండి పాస్టర్ గారు మీరు అన్నాడు. అదేంటి మీ నాన్నకి బాప్తీసి వేయటానికి ఇది ఏమన్నా కొట్లో ఏమండి వస్తువు అయింది నువ్వు అడగగానే వేయటానికి అన్నా నేను. అంటే కాదండి, ఈగిపోతే ఈయన ఇంకా చెడిపోయేటట్టు ఉన్నాడు అన్నాడు. ఈగిపోతే ఈయన ఇంకా పాడైపోయేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే రోజు తాగుతున్నాడండి, బాప్తీసం అన్ని ఆ భయంతో ఉంటాడండి అని చెప్పాడు. నేనన్నాను, బాప్తీసం ఇస్తే ఆ భయంతో ఉండటం కాదురా బాబు, దేవుడు నన్ను తీసుకెళ్ళి ఎక్కడో వేసేస్తాడు. అతడు మారు మనసు పొందిన తర్వాత మనం బాప్తిస్మము ఇవ్వాలి. అది బైబిల్ చెబుతుంది. పేతురు ఏం చెప్పాడు? నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం పొందాలి. ఈ మారు మనసు లేకుండా ఏమి లేకుండా మరి అట్లాగే ఉన్న వ్యక్తిని నువ్వు భయం పెట్టి బాప్తిస్మం ఇచ్చాయి, నువ్వు ఇక ఇది పొందేవు, నువ్వు కనుక తేడా చేసావంటే నువ్వు అయిపోతావు అని చెబితే అది కాదు. హృదయంలో పరివర్తన రావాలి. నేను తాగకూడదు, నేను చేసే తప్పు, ఇది పాపం, కాబట్టి ఈ పాపంలో ఏమిటంటే నరకానికి వెళ్ళిపోతాను. యేసయ్య నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చి తన రక్తమంతా ధారపోసాడు అనే ఆ గ్రహింపు రావాలండి. అప్పుడు ఏ కాపలా లేకుండా, ఎవడు సహాయం లేకుండా అతడే తనంతట తాను దేవుని కోసం నిలబడతాడు. ఆ పరివర్తన రాకుండా నువ్వు బాప్టిజం ఇచ్చినావు అంటే ఈ పోయిన ఒకటి అది దేవుని లెక్కలోకి రాదు. ఇట్ నెవర్ కమ్స్ టు ద కౌంట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియులారా, నేను ముగిస్తున్నాను. అతను అంత లోతుగా మాట్లాడాడు. అతని జీవితం కూడా అట్లాగే ఉంది. కారణం ఏంటంటే అతడు లోతైనటువంటి విధముగా దేవుని చేత దర్శించబడి మారు మనసు పొందాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. అలాగే ఈరోజు మరి మన ప్రాంతాల్లో ప్రజల మార్పు కోసం మనం పనిచేయాలి ప్రియులారా. వాళ్ళ రక్షణ కోసం మనం పనిచేయాలి. ఇక్కడ చాలా దెబ్బలు, చాలా ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. పరిశుద్ధులు అందరూ ఈ ప్రాంతాల్లో పనిచేశారు. బాపట్ల అనేది చాలా హిస్టారికల్ ప్లేస్. బాపట్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి మరి బీపీటీ రైస్ అనేది ఇక్కడున్న వ్యవసాయ మరి కళాశాలలో, యూనివర్సిటీలో ఆ రైస్ ఫార్ములా కనిపెట్టబడింది. బీపీటీ రైస్ అంటే బాపట్ల రైస్ అని అర్థం. ప్రియులారా, మరి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చెస్కి తెలుగు రాష్ట్రాల్లో పితామహుడైనటువంటి ఫెడరిక్ హయర్ దొర గారు ప్రియులారా మొదట తమిళనాడుకి వెళ్ళి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ఓడరేవు సూర్యలంక ఓడరేవు. ఆయన ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టి ఈ ప్రాంతాలన్నింటిలో సువార్త ప్రకటించుకుంటూ గుంటూరుకి వెళ్ళాడు. పరిశుద్ధులు ఎందరో, రక్షణ సైన్యం, సాల్వేషన్ ఆర్మీ, విలియం బూత్ గారు సంచరించిన ప్రాంతాలు ఇవి. క్లౌ దొర గారు పనిచేసినటువంటి ప్రాంతాలు ఇవి. పరిశుద్ధులు ఎందరో ఈ ప్రాంతాల్లో సంచరించారు. వాళ్ళ తరాల్లో ప్రజలను ప్రభు కోసం సంపాదించారు. ఇది మన తరం. ఈ తరంలో నశించిపోతున్న వారిని నువ్వు పట్టుకోవాలి దేవుని కొరకు. ఒకప్పుడు వాళ్ళు పనిచేశారు, వాళ్ళ మందిరాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ సేవ ఎట్లా ఉన్నాయి చెప్పుకుంటూ నువ్వు తిరుగుతున్నావా? లేకపోతే నీ సేవేది, నీవు దేవుని కొరకు చేసిన తీర్మానం ఏది?
పరిశుద్ధులు ఎందరో ఈ ప్రాంతాల్లో త్యాగం చేశారు, శ్రమపడి వాళ్ళ కాలంలో ప్రజలు రక్షించారు. ఇది మన కాలం. నువ్వేమి శ్రమ పడుతున్నావు దేవుని కోసం? సినిమాలను సీరియల్ని జయించలేని క్రైస్తవుడువా? ప్రియులారా, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి మీద భారం కలిగి మనం పనిచేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ మొదటి రోజు అఖిరాజు దిబ్బ అనేటువంటి ప్రాంతంలో కవరెంట్ చర్చెస్ ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ సభల్లో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ప్రభువా, మేము ఆరిపోయిన వ్యక్తులుగా, భారము లేని వ్యక్తులుగా, ఒక తీర్మానం లేని వ్యక్తులుగా మేము కొనసాగుతున్నాం ప్రభువా. ఈ ప్రాంతాల్లో పరిశుద్ధులు సంచరించారు. ఎందరో గొప్పవాళ్ళు, దైవజనులు పనిచేసిన ప్రాంతాలు ఇవి. బాపట్ల అనేది క్రైస్తవ్యానికి ఒక అద్భుతమైన ప్రాంతం ప్రభువా. ఈ ప్రాంతంలో బాప్టిస్టు వారు, లూథరన్ వారు ప్రభువా, సాల్వేషన్ ఆర్మీ వారు ఎందరో పనిచేశారు ప్రభువా. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు ఎందరో పనిచేశారు ప్రభువా. పరిశుద్ధులు నడియాడిన ఈ ప్రాంతంలో అల్పుడైన నేను కూడా పనిచేసే భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాజలి గ్రామంలో ఉన్న ప్రతి దిబ్బ ప్రభు రాజ్యములో ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయంలో భారమును పోయండి ప్రభువా. ప్రభువా, మేము సువార్త రుణస్థలం ప్రభువా. మేము ఆ భారాన్ని పొందుకొని ఈ రాత్రి ఈ సభల్లో నుంచి మేము వెళ్ళటానికి సహాయం చేయండి. ఒక తీర్మానంతో మేము ఈ సభాస్థలు విడవటానికి సహాయం చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం తీసుకుందాం. ఒక తీర్మానం. మౌనగుంట నిద్రమతో వచ్చింది. ఒక తీర్మానం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒక తీర్మానం తీసుకోండి. ఒక్క తీర్మానం. లోక సంబంధంగా నువ్వు చేసిన నిర్ణయాన్ని నువ్వు మర్చిపోట్లా, నెరవేర్చుకున్నావు. కానీ దేవుని కోసం నీ నిర్ణయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఒక తీర్మానం తీసుకో చెల్లి, తమ్ముడు, యథార్థంగా ఒక తీర్మానం తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు కోసం లోతుగా బ్రతికిన పౌలు మహాశయుడు ఎలా బ్రతికాడు అంటే అతని మారు మనస్సు చాలా లోతుగా వచ్చింది. అతని అంతరంగం పాపాన్ని గురించి ఒప్పించబడిన హృదయం అది. అందుకనే ఆత్మల భారం అతనిలో కలిగింది. అందుకనే సంచరించవలసిన భాగమే లేదనే విధంగా సేవ చేశాడు అతను. హల్లెలూయా. ఒక గట్టి మనిషి, గట్టి మార్పు, గట్టి సేవ, గట్టి కార్యాలు దేవుని కొరకు చేశాడు. హల్లెలూయా. ప్రభువా, ఈ తరాన్ని మేము దేవుని కొరకు పట్టుకోవాలయ్యా. మమ్మల్ని దర్శించండి, దర్శించండి. మా కుటుంబాలు నీకు సాక్షిగా ఉండాలి ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని దాటిపోతే ఈ సభలో, ఈ ప్రాంతంలో ఒక చరిత్రగా మార్చబడాలి. ఈ సభలో అనేక మంది అంతరంగం బద్దలైపోవాలి ప్రభువా. ఈ ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని మిషనరీలుగా మేము చూడాలి. We want to see all of these people as missionaries. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ కార్యాలు విడుదల చేయండి ప్రభువా. అయ్యా, నీ కృప, వెండి బంగారములు మేము ఆశించట్లేదు ప్రభువా. నశించిపోయే ఆత్మలు మాకేమని ప్రార్థిస్తున్నాం. అనేక మందిలో కదలికలు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. విశ్వాసంలో, సేవకులలో ఒక ఆత్మ సంబంధమైన కదలిక దేవా, నీ కార్యం జరిగించండి. అడ్డంగా ఉన్న ప్రతి అంధకార శక్తిని తరిమేస్తున్నాను ఈ స్థలములో నుంచి. దేవా, నీ కార్యం విడుదల చేయండి.